ప్రస్తుతానికైతే ఇద్దరు పిల్లలు మాత్రం ఒక అగమ్య గోచర వాతావరణంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ఆలోచనలు కూడా ఇద్దరి పిల్లల వైపే మళ్లుతున్నాయి. ఒక్కసారి వాళ్ళ పిల్లలతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మైనర్లు అయినప్పటికీ కూడా ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మరి తల్లిదండ్రులు ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు ఆ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు బాక్సులు పెట్టేది, వాళ్ళకి కావాల్సినటువంటి సపర్యలు తల్లిదండ్రులు చేసేది. కానీ ఇప్పుడు వాళ్ళని పట్టించుకున్నటువంటి బంధువులు ఎంతమంది అయినా ఉంటారు. కానీ తల్లిదండ్రుల మీదకి ఎవరు రాలేదని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి వెళ్ళేటప్పుడు మరి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వీరికి ఏమైనా చెప్పారా? ఏం మాట్లాడారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్న నీ పేరేం పేరన్నా? సుశాంత్ నా పేరు. ఓకే. ఇప్పుడు ఏం జరిగింది? అమ్మా, నాన్న బయటికి వెళ్తేప్పుడు మీకేమైనా చెప్పిండ్రా? ఏం చెప్పారు? నేను స్కూల్‌కెళ్ళినప్పుడు అంతా మంచిగానే ఉన్నారు. డ్యాడీ గూడా స్కూల్‌కి దింపేసొచ్చిండు. మళ్ళీ ఇంటికొచ్చేసరికి అన్ని సామాన్లు, బోన్లు అవన్నీ సర్ది బస్తాలో పెట్టిర్రు. హ్మ్. మేము ఫోన్ చేసి నిన్న లేట్ అయింది వచ్చేసరికి. హ్మ్. లేట్ అయింది నాన్న ఏమైంది అనంటే, వ్యాన్ లేట్ వచ్చింది డ్యాడీ అని చెప్పిన. హ్మ్. అంటే ఏమన్నా తిన్నారా? రూమ్ ఖాళీ చేస్తున్నారా? చెప్పలే మాకేం చెప్పలే. లేట్ అయింది నాన్న వ్యాన్ లేట్ వచ్చిందని చెప్పినాం. హ్మ్. చెప్పాక అన్నం వండలే బయట తినండి అని అన్నారు. బయట తెచ్చుకొని మేము బయట తెచ్చుకొని తిన్నాం. కట్ చేసేసిండు అప్పుడే. అంటే ఫోన్‌లోనే మాట్లాడిన ఎంత? ఆ! అంటే ఆ! బయటికెళ్ళేటప్పుడు మీకేం చెప్పారు? మీరు స్కూల్‌కెళ్ళే ముందు ముందు రోజు గాని మళ్ళీ తర్వాత 7:30కి ఫోన్ చేసిండు. వీడియో కాల్ చేసిండు. వీడియో కాల్ నైట్. చేసి నైట్ హ్మ్. వీడియో కాల్ చేసి తమ్ముడిని మంచిగా చూసుకో, మీరు గొడవ పడకండి. ఇద్దరు ఒకటిలాగానే ఉండండి అని చెప్పిర్రు. అది చెప్పి కట్ చేసిర్రు మళ్ళీ. హ్మ్. మళ్ళీ తర్వాత 8:30కి అట్లా నార్మల్ కాల్ చేసిర్రు. నార్మల్ హ్మ్. కాల్ చేసి తమ్ముడిని మంచిగా చూసుకో, చదువుకోండి మంచిగా, ఏం గొడవ పడకండి. ఏమనకండి, తమ్ముడిని ఏమనకు, వాడు నీ తమ్ముడే గదా అని. మేము మేము మళ్ళీ అడిగినాం, మమ్మీ ఏం చేసుకోకండి మంచిగా రండి మమ్మీ అంటే, 10 కల్లా వచ్చేస్తాం, కొంచెం లేట్ అవుతుంది, మీరు వండుకోండి అని చెప్పారు. మేము వండుకున్నాం. పండుకొని నాకు 12కి మెలుకువొచ్చింది. మెలుకువొస్తే 6, 7 టైమ్స్ ఫోన్ చేసిన ఎత్తలే. ఎత్త ఎత్తకపోతే అమ్మమ్మకి ఫోన్ చేసిన. అమ్మమ్మకి ఫోన్ చేస్తే అందులో నాకు ఫోన్ చేసి మా అన్నయ్యకి ఫోన్ చేసి పెద్దమ్మ వాళ్ళు ఇచ్చిర్రు ఇంటికి. హ్మ్. ఇంటికొచ్చి హాస్పిటల్ తీసుకుపోయారు. ఓకే. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మ, నాన్నలకు గాని ఏమైనా గొడవలు గిట్ల ఏమైనా అయినాయా అప్పుడు ఆ టైంలో? ఇద్దరు ప్రియా ఆంటీ, వెంకట్ ఇంటికొచ్చి గొడవ చేసిర్రంట. హ్మ్. నాన్నమ్మ చెప్తుంది హ్మ్. నైట్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అక్కడ మరి? నానమ్మ కూడా ఉంటుందా మీతో పాటు? 3 మంత్స్‌కి ఒకసారి పెద్ద డాడీ వాళ్ళ కాడ ఉంటది. మా కాడ ఉంటది. హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు అమ్మ, నాన్న గొడవ పడుతున్నప్పుడు ఎవరైనా చూసారే? చూడొచ్చు పక్కింటి వాళ్ళ మీరేమన్నా? చూడలే. అసలెప్పుడు వాళ్ళు గొడవ పడేటోళ్ళు కాదు. గొడవ అప్పుడప్పుడు. రేర్. కామన్‌గా నడుస్తా ఉంటాయి. ఆ! రేర్. ఓకే. ఓకే. ఇప్పుడు ఆ! నీతోనేమన్నా చెప్పిర్రా నాన్న? మీ అమ్మ, నాన్న వాళ్ళు మీకు ముందు రోజు గాని, 2 రోజుల ముందు గాని ఏమన్నా? ఏం చెప్పలేదు. హ్మ్. ఆ! ఇద్దరొచ్చి గొడవ చేసిర్రని చెప్పింది నాన్నమ్మ. ఎవరిద్దరు? ఆ ఇద్దరెవరు? ప్రియా ఆంటీ, వెంకట్ అనుకుంటా. వాళ్ళేనా? ఆ! ఓకే. ఓకే. హ్మ్. ఫస్ట్ మేము ఇల్లు కొన్నప్పుడు ఒక 1 ఇయర్ తర్వాత వాళ్ళు ఇల్లు కట్టిర్రు. ఆ! ఎదురుంగా. సొంత ఇల్లేనా అక్కడ మీది? హ్మ్. సొంత ఇల్లే. హ్మ్. వాళ్ళు కూడా సొంత ఇల్లు కట్టుకుర్రు. అంతా స్టార్టింగ్‌లో ఒక 2 ఇయర్స్ వరకు మంచిగా ఫ్రెండ్‌షిప్, బీచెస్‌కెళ్ళేది మమ్మీ ఆహ్, హ్మ్. వాళ్ళతోని. హ్మ్. బర్త్‌డే ఫంక్షన్స్ ఏదైనా ఉంటే మంచిగా జరిగేది. ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. హ్మ్. తర్వాత ఇంకా 2 ఇయర్స్ అట్లా తర్వాత మెల్లిమెల్లిగా చర్చికి గూడా తీసుకుపోయేది హ్మ్. వాళ్ళు. హ్మ్. అంటే ఇప్పుడు చర్చికి. వాళ్ళు క్రిస్టియన్స్. క్రిస్టియన్స్. హ్మ్. చర్చికి గూడా తీసుకుపోయేది. హ్మ్. ఎంత ఎంత చెప్పినా మమ్మీ చర్చికెళ్ళకని చెప్తే ఎళ్ళేది. హ్మ్. డ్యాడీ గూడా ఒకసారి ఎళ్ళిండు. మమ్మీ ఎళ్ళేది. సండే, సండే. హ్మ్. అంటే వీళ్ళను వేరే రకంగా ట్రాప్‌లో జేయడం కోసం ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మత మార్పులు కూడా జరుగుతా ఉన్నాయి. మరి ఆ యాంగిల్‌లో గూడా ఆలోచించొచ్చా? ఎందుకంటే వాళ్ళని మొత్తం కన్వర్షన్ చేయాలన్నటువంటి ఉద్దేశమే ఇట్లా అనుకుంటుర్రు జరుగుతుండొచ్చా? అనుకుంటా. ఆ! కన్వర్షన్ చేద్దామని అనుకుర్రు. హ్మ్. ఒకసారి మమ్మీ అయితే డైరెక్ట్ చెప్పేసింది హ్మ్. ఆంటీ వాళ్ళకి. మీ వాళ్ళు అడిగిర్రు, హ్మ్. "మీరిట్లా చేంజ్ కండి" అని. హ్మ్. మా మమ్మీ డైరెక్ట్ తిట్టేసింది. "మేము ఇట్లా చేంజ్ గాము" అని చెప్పేసింది. హ్మ్. తిట్టింది వాళ్ళని. హ్మ్. అప్పుడే. ఆ! అప్పటినుంచి ఏం అడుగుతలేరు. ఇట్లా చేంజ్ కాకండి ఏమని. హ్మ్. హ్మ్. అంటే వీళ్ళు అప్పటినుంచి మంచితనంగా ఉండడము, నటించడము ఇదంతా ఏందంటే మొత్తం అంటే దీని వెనక ఈ డబ్బులు లాగేసుకోవడము, ఈ కన్వర్షన్స్ ప్లానే వాళ్ళ దగ్గర ఎక్కువుండేనా? మీకనిపించింది? ఎందుకంటే మనకు తెలుస్తది కదా మాట్లాడుతుంటంటే. కొంచెం మంచితనంగానే ఉండేది. హ్మ్. కొంచెం ఇట్లా కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఎక్కువ హ్మ్. చేసినట్టు అట్లా అనిపించింది. మరి గొడవ రావడానికి కారణం ఏందసలు? బండి గురించే. హ్మ్. బండి ఒక 1 మంత్ ఇచ్చిర్రంట డబ్బులు. హ్మ్. అప్పటినుంచి ఇస్తలేరంట. హ్మ్. అప్పటినుంచి 5 మంత్స్ వరకు ఇయ్యలేదంట డబ్బులు. హ్మ్. బండి డబ్బులు మంత్లీ, మంత్లీ ఓకే. ఓకే. ఇక్కడ చెప్పి. ఒక చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు మాట్లాడుతుంటంటే అసలు ఒక్కొక్కరి ప్రాణం